హలో అండి అందరికీ. ఈరోజు ఉదయాన్నే లేవగానే చాలా ఏడుపొచ్చేసిందండి. తులసమ్మనైతే మొత్తం ఎలకలు కొరికేసినియి. ఇలా ఎలకలు కొరకకుండా ఏదైనా టిప్ ఉంటే మీ దగ్గర చెప్పండి. బయట వ్యూ అయితే చాలా బావుంటుందండి. పొద్దున్న లేవగానే పల్లెటూరు వాతావరణం వస్తుంది. ఇక్కడ నేను బయటంతా కడిగి ముగ్గులు పెట్టుకొని దీపం అయితే పెట్టుకున్నాను. ఉదయాన్నే దీపం పెట్టుకుంటే మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది పిల్లలు లేవకముందు. నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా డైలీ వ్లాగ్స్ పెట్టలేదు. కొత్తగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను పిల్లల కోసం, నా కోసం రాగి జావనైతే ప్రిపేర్ చేసుకుంటానండి. డైలీ చేస్తాను. పిల్లలు మార్నింగ్ టిఫిన్ చేయకపోయినా పర్వాలేదు. ఇది తాగితే హెల్తీగా ఉంటారని నేను ఆలోచిస్తాను కనుక ప్రతిరోజు చేస్తానండి. మా పిల్లలు కూడా అల్లరి పెట్టకుండా తాగేస్తారు. పిల్లలకు లేవగానే కొన్ని వేడి నీళ్ళైతే ఇస్తానండి తాగడానికి. అవి తాగినాక బాదం తింటారు. బాదం తిన్నాక అప్పుడు రాగి జావనైతే ఇస్తానండి. మా పిల్లలు కూడా దీన్ని ఇష్టంగానే తింటారండి. తినను అని ఏమి అనరు. వీలైతే మీరు కూడా మీ పిల్లలకి అలవాటు చేసి చూడండి. తప్పకుండా తాగుతారు. స్టార్టింగ్‌లో కొంచెం కొంచెం ఇస్తే తాగుతారు. దీనికోసం ముందుగా పొయ్యి మీద కొన్ని వాటర్ పెట్టుకొని అవి మరిగినాక అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వేరొక కప్పులో రాగి పిండిని వేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి అది కూడా కలపాలండి. ఆ కలిపిందని తెచ్చి మరుగుతున్న వాటర్‌లో వేసేస్తే రాగి జావ ఈజీగా రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి. సెపరేట్‌గా వీడియో చేసి పెడతాను. నేనిక్కడైతే రసం కోసం వాటర్‌ని పెట్టుకుంటున్నానండి. మా శ్రీకాకుళం సైడ్ రసం అయితే కంపల్సరీ ఉండాలి. రోజు కూడా ఉండాలండి. పిల్లలకు కూడా జీర్ణశక్తి అవుతదని మేము ఫీల్ అవుతాం. అందుకని రసం కంపల్సరీగా పెడతాం. నేనిక్కడ టేస్ట్‌కి సరిపడా చింతపండు, కొంచెం ఉప్పునైతే తీసుకుంటున్నానండి. వీటితో పాటు ఒక అర టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారాన్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. కానీ నేను స్కిప్ చేస్తున్నాను. నాకు చిన్న పిల్లలున్నారు కనుక. ఇక్కడ రాగి జావ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా తెరులుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇది బాగా ఉడికిందని. దీన్నైతే నేను అన్నిటికన్నా ముందు ప్రిపేర్ నేను దీపం పెట్టగానే ఫస్ట్ అయితే రాగి జావనే ముందు పెట్టేస్తానండి. ఎందుకంటే అది చల్లారడానికి చాలా టైం పడుతుంది. పిల్లలు తాగేటప్పుడు మళ్ళీ వేడిగా ఉంది అంటారు. ఇక్కడైతే నేను మా వారి కోసం టీ పెడుతున్నానండి. ఒకవైపు రసం మరుగుతుంది. వేరొక వైపు టీ పెట్టుకున్నాను. ఉదయం లేవగానే టీ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా పెళ్ళైన కొత్తలో నాకు కనీసం టీ పెట్టడం కూడా రాదు. మా పెద్ద ఆడపడుచు నేర్పించారు. ఇక్కడ టీ రెడీ అవ్వగానే నేను కూర కోసం కళాయి పెట్టుకుంటున్నానండి. ఈరోజు నేను కూరకి చిక్కుడుకాయలు అయితే వండుకుంటున్నాను. మా వారి కోసం ములంకాడ అయితే వండుతున్నానండి. మా వారికి 2 రకాల కూరలు అయితే ఉండాలి. పిల్లలకి చిక్కుడుకాయ వండుతున్నాను. ఆయనకైతే ఇంకా చిక్కుడుకాయతో పాటు ములక్కాయ కూడా వండుతున్నానండి. ఇక్కడ చిక్కుడుకాయ కోసం ముందుగా కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్రను అయితే యాడ్ చేసుకుంటున్నాను. కూరకి టేస్ట్ అనేది వెల్లుల్లితో వస్తుందండి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఏ కూరనే టేస్ట్ ఉంటుంది. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక్కడ వెల్లుల్లిని యాడ్ చేయగానే తర్వాత ఒక ఉల్లిపాయనైతే చిన్నగా తరిగి వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగినాక ఇందులోనే చిక్కుడుకాయ ముక్కలు ఒక 3, 4 టైమ్స్ అయితే బాగా కడిగి పెట్టుకున్నానండి. నేను ఇలాంటివి ఏవైనా కూరలు ఉన్నప్పుడు ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ అంత టైం ఉండదు కనుక. ఇలా చిక్కుడుకాయలను వేసినాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకవైపు చిక్కుడుకాయ ఇలా మగ్గుతున్నప్పుడే నేను చారుకైతే పోపు చిక్కుంటున్నానండి. మా వైపు రసంని చారని కూడా పిలుస్తాం. నాకు ఎక్కువగా చారు అనేది అలవాటయిపోయింది. ఇక్కడైతే చారు బాగా మరిగిందండి. ఇలా తెరిలితే సరిపోతుంది. ఇప్పుడు దీనికోసం నేను పోపునైతే రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా కళాయి పెట్టుకుంటున్నానండి. రసంకి ఎప్పుడు కూడా చారు అనేది తక్కువ వేయాలి. తక్కువ వేస్తేనే పోపు బాగా వేగి టేస్ట్ వస్తుంది. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలండి. ధనియాలు ఎక్కువగా వేసుకుంటే చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే గుప్పుడు కరివేపాకు రెబ్బలు, ఒక 3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలండి. ఇక్కడ నా ఎండుమిరపకాయలు చాలా ఎక్కువ కారం ఉన్నాయి. ఒకవేళ మీకు కారం తక్కువ ఉన్నట్లయితే మరొక 2 యాడ్ చేసుకోండి. చారుకు మెయిన్ టేస్ట్ అనేది వెల్లుల్లితో వస్తుంది. వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే చారు చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక వెల్లుల్లిపాయని దంచుకొని వేసుకుంటున్నాను. దంచుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. లేదంటే పేలిపోతాయి ఇవి. కంట్లో వచ్చి పడుతుంది. అంతేనండి, ఇంకేం అవసరం లేదు. దీన్ని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. బాగా వేగినాక ఈ పోపుని తీసుకువెళ్ళి చారులో వేసేస్తే మనకి చారు అనేది తయారైపోయింది.
పిల్లలకి కూడా హెల్తీ అండి. మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. మా పిల్లలకనే కాదు, శ్రీకాకుళం సైడ్ వాళ్ళు ఎక్కువగా పిల్లలకి చారు పెడుతూ ఉంటారు. ఇలా తాలింపు వేసినాక దీన్నైతే మూత పెట్టుకోవాలి. మూతనైతే ఒక 5 మినిట్స్ వరకు తీయకుండా ఉంచితే సరిపోతుంది. ఆ పోపు స్మెల్ అనేది చారుకి పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. అందుకోసమే ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి. రసం అయిపోగానే ఇప్పుడు నేను రసాన్ని దించి ఇక్కడ అన్నాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మాకు వార్పన్నం అలవాటండి. సో, నేను అదే పెట్టుకుంటున్నాను. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది. దీన్ని కూడా వార్చేసుకున్నాను. మా పిల్లలకి ఏ కూర ఉన్నా కానీ వడియాలు మాత్రం కంపల్సరీ అండి. వడియం కానీ, అప్పడం కానీ ఏదో ఒకటి ఉండాలి. అవి అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఇక్కడ నేను లంచ్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇగోండి ఇక్కడ చిక్కుడుకాయ కూర, వైట్ రైస్, ఇంకా రసం కూడా పెట్టాను. నేను రసంకైతే ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేస్తానండి. అసలు నేను ఎప్పుడు కూడా అలా యూజ్ చేయను. స్టీల్ డబ్బాలు మొత్తం పగిలిపోయినాయి. చారంతా ఉడికిపోతుంది. సో, మళ్ళీ కొంత తెచ్చుకున్నంత వరకు ప్లాస్టిక్ డబ్బాలే పెడుతున్నాను. చారు మాత్రం బాగా చల్లారినాకే వేస్తున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేంత వరకు కొంచెం హడావిడిగా ఉంటుందండి. వాళ్ళని పంపించేస్తే కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే పిల్లలు వెళ్ళగానే నేను మా వారి కోసం ములక్కాయ కూర కూడా రెడీ చేశాను. వీడియో తీయడం మర్చిపోయానండి. ఇది లాస్ట్‌లో మా వంట అయిపోయిన తర్వాత నేను లక్కీ షాపింగ్ మాల్‌కి అయితే వెళ్ళానండి. వేరే వాళ్ళు మాకు పెట్టుబడి చీరలు పెట్టారు. అవి సేమ్ ఉన్న కలరే అయిపోయినాయి. మార్చడానికని వెళ్ళాను. బిల్లు ఉంది కనుక మార్చారు. బిల్లు లేదంటే మార్చరంటండి. ఇక్కడైతే చీరలు అస్సలు బాలేవండి. ఎక్కువ ఎక్కువ రేట్లు వేసి అవి ఆఫర్ కిందని పెట్టి అమ్ముతున్నారు. అవి అసలు ఆ డబ్బులకు వర్త్ అని కూడా అనిపించట్లేదు. నాకైతే నచ్చలేదు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్ చూసాను. బయట ₹1000 అలా ఉన్నవి. ఇక్కడ 1300, 1400 అలా చెప్పారండి. ఇంకా తప్పక ఏదో ఒకటి తీసుకోవాలి కనుక ఒక 2 చీరలైతే తీసుకొని ఇంటికొచ్చేసాను. నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. మళ్ళీ పిల్లల లంచ్ బాక్స్‌లు అన్నీ తోముకున్నాక మళ్ళీ నైట్ వంట అయితే చేసుకున్నానండి. నైట్ ఎక్కువగా ఏమీ వండలేదు. మార్నింగ్ ములక్కాడ కూర కొంచెం ఉంటే పప్పు వండానండి. కరెంట్ పోయింది. సో, అందుకనే వీడియో తీయలేదు. కొంచెం వైట్ రైస్ అయితే పెట్టాను. మా పాప చదవడానికి బాగానే ట్రై చేస్తది కానీ అసలు గుర్తుండదండి. సో, దానికి కొంచెం దగ్గరుండి చదివించాలి. దీనికి మీ దగ్గర ఏదైనా టిప్ ఉంటే చెప్పండి. కామెంట్ చేయండి. బాగా చదివి ప్రపంచాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని అమ్మ ఆశను కవిత నా గుండె చప్పుడుగా మార్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరి కొంతమందికి పుష్ చేస్తుందండి ఈ వీడియోని.